రికార్డ్ చేసుకోవచ్చు కన్నా, ఇబ్బంది ఏం లేదుగా. చేసుకోండి, మీకు ఆల్రెడీ మేము రికార్డ్ చేస్తాం, మేము కూడా పబ్లిష్ చేస్తాం. ఇబ్బంది ఏం లేదు అన్న, చేయండి. చెప్పండి అన్న. అంటే ఇప్పుడు పాస్టర్లు ఎవరైతే రేపులు చేస్తున్నారని న్యూస్ వస్తుందో, వీడు హిందువుగా ఉన్నప్పుడు వీడు రేపిస్ట్ అని న్యూస్ రాలేదు. అంటే ఇప్పుడు క్రైస్తవులకు వచ్చిన తర్వాత దేవుని నమ్ముకున్న తర్వాత జరుగుతుంది అంటారు. యేసుని నమ్ముకున్నాక రేపిస్ట్ అయ్యాడు. ఒక మాట చెప్తాను వినండి అన్న. స్టాక్ డైలాగులు వద్దు నా దగ్గర, స్టాక్ డైలాగులు వద్దు. ఈ స్టాక్ డైలాగులు ఏమి వేయట్లేదు, అంటే జరిగేది మీకు చెప్తున్నాయి కదన్నా. ఇప్పుడు స్టాక్ డైలాగులు ఏంది? ఒక్క నిమిషం ఆగండి. ఒక మూవీ గురించి లేకపోతే ఏదన్నా ఒక కథ గురించి కాకపోతే దానిలో ఉన్నదే చెప్తారు కానీ స్టాక్ ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఏం చెప్పరు కదన్నా. మీరు ఇప్పుడు నాకు ఎందుకు ఫోన్ చేసి ఏ విషయం మాట్లాడాలని చెప్పారు అన్నా? ఇప్పుడు పాస్టర్స్ మీద మీరు వీడియో చేస్తున్నారు, క్రైస్తవ గురించి చెప్తున్నారు. ఇప్పుడు క్రీస్తులో పాపం ఉందని మీరు మాకు తెలియజేస్తే కదా మేము మీ దాంట్లోకి రావడానికి మేము ఇష్టపడతాం. ఒకటే కదా. ఇప్పుడు క్రీస్తులో పాపం లేకుండా మేము ఎలా వస్తాం అన్న? ఇప్పుడు మొన్న మీరు శ్రీరామనవమికి ఎక్కడ షాప్ పెట్టారు, ఒక్క నిమిషం ఉండండి అన్న. అన్న అడిగి లేకపోతే ఫోన్ పెట్టేయండి, మీకు మాట్లాడడం ఆ ఒక్క విషయం అడిగి మీకు మీరు చెప్పేది నేను వింటానన్నా. ఇప్పుడు నా బాధ కూడా మీకు తెలియాలిగా, నా బాధ కూడా మీకు అర్థం అవ్వాలి కన్నా. నా బాధ మీకు అర్థమైతే అప్పుడు మీరు చెప్తారు దానికి వివరంగా. మీ క్రైస్తవులందరికీ ఇది ఒక మానసికమైనటువంటి జబ్బా ఏంటి? మాట్లాడినవారు మీరే మాట్లాడతారు సొల్లు. మీకు సొల్లుగా కనపడిద్దన్నా, అది మాకు హృదయంలో దేవుడు పెట్టిన భారం అన్నమాట. ఎక్కడ నశించిపోతారో, ఎక్కడ దేవుని తెలుసుకోకుండా, నిజమైన దేవుని తెలుసుకోకుండా ఎక్కడ చనిపోయి నరక ఊబిలో పడిపోతారా అని మా బాధ. మీరందరూ క్రైస్తవులందరూ నశించిపోయి స్వర్గానికి మిస్ అయిపోతున్నారని చెప్పి, మీరందరూ నరకానికి కొట్టుకుపోతున్నారని చెప్పి నేను రక్షించాలని నా బాధ, నా తపన. అబ్బా ఇంకా మంచిది. మరి మీరు మీ మత గ్రంథాల గురించి తెలియజేసుకోండి, అనేక మందిని మార్చండి, తాగుబొత్తులు మార్చండి, వ్యభిచారులు మార్చండి, నరహంతకులు మార్చండి, వ్యభిచారం మంది పట్టుకున్న వాళ్ళు మార్చండి. మీరు ఎందుకు మార్చలేకపోతున్నారు? మీరు చెప్పండి అన్న, మీరు ఎందుకు మార్చలేకపోతున్నారు? ఒక్క లైన్ తీసుకొచ్చారా? మాట్లాడడం అయిపోయిందా అన్న? తీసుకొచ్చారా ఒక్క లైన్ అంటున్నా అన్న. ఎక్కడికని ఏందన్నా? ఇప్పుడు వ్యభిచారులు గాని, నరహంతులు గాని, లంచగొండులు గాని మార్చారా మీరు? అరే బాబు చెప్పేది నాకు ఒక స్థాయి వరకు భరిస్తాను, తర్వాత బీపీ వస్తుంది. నాకు రాదన్నా, మా క్రీస్తు నేర్పింది అది. మీకు సంస్కారహీనంగా మీరున్నారు, అరే ఒరే తురే అని మీరు అంటారు, మేము అనలేము. ఎందుకంటే మాకు శత్రువులను కూడా ప్రేమించమన్నాడు మా దేవుడు. చెప్పేది సరే అన్న, చెప్పండి వింటాను. ఫోన్ ఎందుకు చేసావు నాకు? వింటాను, చెప్పండి. అయ్యప్ప స్వామి మాలేసుకుని తాగుబోతులు తాగుడు మానేస్తున్నారు, వ్యభిచారం మానేస్తున్నారు లక్షల మంది. రాయండి, ఏం తెలుసు నీకు? మాలేసుకుని తాగిన వాళ్ళని చాలా మందిని చూపిస్తా, పెట్టమంటారు మీకు వీడియోలు? అంటే నీ యేసు నమ్ముకుని వ్యభిచారం చేసిన లక్షల మందిని చూపిస్తాను నేను. ఏం చేస్తాను చెప్పు? మీ దాంట్లో ఉన్నారు, మా దాంట్లో ఉన్నాడు, స్క్రాప్ సరుకు అన్ని దాంట్లో ఉన్నారు. సత్యం కోసం గట్టిగా నిలబడే కొంతమంది ఉన్నారు యోధులు. నువ్వు ఎంతమందిని రేపు చేసావు చెప్పు? ఎవరు? నేను ఎంతమందిని రేపు చేశానో, నువ్వెంతమందిని రేపు చేసావో పైన ఉన్న దేవునికి తెలుసు. ఎంతమంది హిందువుల్ని ప్రలోభ పెడుతున్నావు, నువ్వు ఎంతమంది అమాయకమైనటువంటి హిందువుల్ని నువ్వెంతగా హింసిస్తున్నావు అందరికీ తెలుసు. మతాలుగా నువ్వు ఎంతమందిని ద్వేషి